యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినాను, ఒకడైనను కనబడలేదు. చాలండి. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యభాల నుంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడు. నన్ను నీ ఆత్మతో అభిషేకించి బలపరిచి వాడుకొనమని, మనిషిని జ్ఞానమును చాతుర్యం మరుగుపరిచిన దివ్య వాక్కుల్ని ప్రజలకు వినిపించు. యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేశమును నేను పాడు చేయకుండానట్లు అంటున్నాడు. ఇంతకీ దేశం ఎందుకు పాడు చేస్తాడండి? దేవుడు సృష్టించిన వారిని ఎందుకు పాడు చేస్తాడు అంటే, మనము ఆదాము దగ్గరికి వెళ్తే అర్థం అవుద్ది కదండి. దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు ఆదాము చేసిన దోషాన్ని బట్టి భూమి ఏమైంది? శపించబడింది కదండి. అలాగే ఎందుకు దేశం పాడవుద్దంటే, మనుషులు చేసే అమాయకత్వం వల్ల, లేదా తొందర వల్ల, లేదా ఏదైనా కానీ దేవుడు చేయొద్దన్న పని, దేవునికి వ్యతిరేకమైన పనులు, పాపపుతో కూడిన పనులు చేయటం వలన, పాడు పనులు చేయటం వల్ల దేశం పాడవుతుంది. అర్థమవుతుందండి. అలాగే మరి ఎందుకు పాడు చేయాలనుకుంటాడంటే, అందుకనే ఎందుకు ఉగ్రత? దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఎవరైతే నడుస్తున్నారో వారి మీదకి ఉగ్రత. దేశము పాడు చేయటం అంటే, దేశం అంటే ఎవరో? మట్టి కాదు, ఎవరో? మనుషులు. అంటే దేశంలో ఉన్న మనుషులను పాడు చేయకుండా ఉండాలి అంటే నాకు ఒక్కడు నిలబడాలంటున్నాడు. ఎక్కడ? బద్దలైన చూడండి, ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. నేను పాడు చేయాలని అనుకుంటున్నాను, కానీ పాడు చేయటం నాకు ఇష్టం లేదు. అలా పాడు చేయకుండా ఉండాలి అంటే ఒక్కడు నిలబడితే నేను పాడు చేయకుండా ఉంటా. ఒక్కడన్నా కనపడతాడేమోనని ఎదుగుతున్నా, కనపడలేదు అంటున్నాడు. రండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 44వ వచనం అండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 44వ వచనం. తొలగిపోడి. ఎంతసేపట్లో? క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరా. అప్పుడు మోషే దోపార్తిని తీసుకుని, మోషే అహరోనుతో చెప్తున్నాడండి, నీవు దోపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ఏం చేయి? నువ్వు ప్రాయశ్చిత్తము చేయి. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగిను. దేవునికి మహిమ, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, సందర్భం ఏమిటంటే, కోరాహు, దాతాను, అభిరాములు మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఏమండి వాళ్ళు ఏం చేశారు అంటే, మోషేనే నాయకుడా, మేం కాదా అని ప్రజలందరినీ కూడా మోషేకి వ్యతిరేకంగా లేపారు. ఒక ప్రాపగండం లేపారు మొత్తం మీద. దేవుడు చూశాడు, మోషేకి వ్యతిరేకంగా ఈ కోరాహు, దాతాను, అభిరాములు భయంకరంగా మాట్లాడారండి. ఏమండి, అయితే అదంతా ఇప్పుడు మనం చెప్పడానికి సమయం అంటే ఇంకా ఈ విభాగం వెళ్ళాలి కనుక మీ అందరికీ తెలుసు, కోరాహు, దాతాను, అభిరాములు ఏమయ్యారండి? భూమి నెరవిడిచి మింగేసింది. ఎందుకనంటే
మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు లేచారు గనక, సరే ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఇప్పుడు మోషే మీద సర్వ సమాజం ఏమంటున్నారంటే, అదిగో మంచి వాళ్ళని చంపేశారు మీరు అంటున్నారు. వీళ్ళు ఎందుకు చంపారు? భూమి నెరవేరటం మన వల్ల అవుద్దా, మనిషి వల్ల అవుద్దా అండి? కొరాహు, దాతాన్, అబీరాములు మీరే చంపేశారు అంటున్నారు. ఈ మాట అన్నాడు దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే, మీరు పక్క తప్పుకోండి. ఎవరిని? మోషే, అహరోను మీరు పక్క తప్పుకోండి, క్షణములో వారిని ఏం చేస్తాను, నేను నశింపజేసేస్తాను అన్నాడు. మోషే నిజమే ఇలా గిట్టగా ఉండాలని పక్క తప్పుకోలా, సాగిల పడ్డాడంట. అంతేకాదు దేవుడేమీ చెప్పలా, వీళ్ళని నశింప చేయకుండా ఉండాలి అంటే నువ్వు ధూపం వేయి లేకపోతే ప్రాయశ్చిత్తం చేయని దేవుడేమీ చెప్పలేదు. మోషే అహరోనుతో చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు వేగముగా వెళ్ళి ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో చూసుకుని ఆ ధూపం వేసి వారి నిమిత్తము వేగముగా సమాజం ఎదుట వెళ్ళి నువ్వు వారి నిమిత్తం ఏం చేయమన్నాడండి? ధూపం వేసి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయి. ఎవరి నిమిత్తమో? ఎవరైతే మోషే అహరోనులకు విరోధంగా తిరగబడ్డారో, దేవుని కోపానికి వారు ఏమండి కారకులు అయ్యారో, వారి నిమిత్తము ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తము చేయాలి, లేకపోతే వారు నశించిపోతారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అండి? 47వ వచనం చదవండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. జాగ్రత్తగా ఆలకించండి. ఎలా వెళ్ళాడండి? పరిగెత్తుకుంటూ. అప్పటికి అహరోను వయసు దాదాపు 100 సంవత్సరాల దగ్గర. ఎందుకంటే మోషే 80 సంవత్సరాలప్పుడు సేవలోకి వచ్చాడు, అవునా అండి? మోషే 80 సంవత్సరాలప్పుడు సేవలోకి వచ్చాడు. మరి అహరోను మోషేకి అన్న, అవునా? దాదాపు మోషేకిను అహరోనికి దాదాపు 10 సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్టుంది. అయితే ఇప్పుడు దాదాపుగా 100 సంవత్సరాల పైచిలుగా కానీ తక్కువ కాదు. ఎందుకంటే వీళ్ళు అరణ్యంలోకి వచ్చారు, సేవ మొదలెట్టారు, అరణ్యంలో కొన్ని సంవత్సరాలు గడిచింది. దాదాపు 100 సంవత్సరాల సమయంలో అహరోన్ అంట ధూపార్తిని తీసుకుని ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే, ఇతను గనక లేట్ చేస్తే ఇంకా భయంకరమైన నష్టం అక్కడ జరిగిపోద్ది. ఎందుకంటే దేవుడు ఎంతలో నశింపజేస్తాడు? క్షణములో నశింపజేస్తానన్నాడు. ఎంతసేపు అమ్మా? క్షణములో నశింపజేస్తానన్నాడు. అందుకని వారు నశించిపోకూడదని అహరోనుతో చెప్పాడు, నువ్వు వేగంగా వెళ్ళు, ధూపార్తి తీసుకుని త్వరగా వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయి. యెహోవా కోపం వారి మీద మండక మునిపే, వారు నశించిపోక మునిపే, వారు చచ్చిపోక మునిపే నువ్వు వెళ్ళు. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత మనం అక్కడ ఏమండి మూల్యం అంటే అంతమంది చనిపోతారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది అదేనండి. దేవుడు అంటున్నాడు, నేను దేశం పాడు చేయాలనుకుంటున్నాను కానీ పాడు చేయకుండా ఒక్కడు నిలబడగలిగితే దేవుని స్తోత్రం చెప్దాం. ఎంతమంది కావాలంట? ఒక్కడు. ఇక్కడ ఎంతమంది నిలబడ్డారండి? చూద్దాం. అక్కడ అతడు బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులేమైపోయింది? ఆగిపోయింది. దేవుని స్తోత్రం చెబుదామా? తెగులు అంటే మీ అందరికీ బాగా అర్థం కావాలంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి? మొన్న 2 సంవత్సరాల క్రితం కరోనా. ఎట చచ్చిపోయారో తెలుసు కదండి. ఎటు నుంచి ఏ వార్త వస్తుందో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అసలు నిజంగా. అదిగో తెగులు అంటే అదేనండి. ఎప్పుడు తెగులు ఆగిందంటే, అసలు తెగులు వస్తుందే పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఇక తెగులు అంటే అదే. చికిత్స చేసే అంత సమయం కూడా ఉండదు. చచ్చిపోతున్నారు. ఇతను ఇంత తొందరగా వెళ్ళినప్పటికీ ఆ చెప్పి ఎంతసేపు అవ్వలేదు, మీరు తప్పుకోండి క్షణములో నశింపజేస్తాడు. వెంటనే మోషే అహరోనుకు చెప్పాడు, నువ్వు వెళ్ళిపో, గబాలను వెళ్ళి నువ్వు ధూపం వేయి, నువ్వు వెళ్ళి వారి నిమిత్తం ప్రయత్నించండి. ఆయన వచ్చాడు, వెంటనే సమాజం మధ్యకి వచ్చాడు. ఈ లోపలనే కొంతమంది చచ్చిపోయారు. ఆయన వేగం చూశారండి, ఆయన యొక్క కోపం ఎంత భయంకరమైందో. ఈ లోపలనే చచ్చిపోయారంట. అందుకని రాసి ఉందిగా, చచ్చిన వారికి బతికిన వారికి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. రాకడ దినాల్లో మనం ఉన్నాం, అవునా కాదా? వేగంగా
దేవుడు యొక్క రాకడ సూచనలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అనేక మంది ప్రభువుని తెలుసుకోకుండానే ఏమైపోతున్నారు. నువ్వు ఇక్కడ ఎంతమంది భోజనాలు పెడితే మాత్రం సుఖమే ఉంది. బాగా చేశారని మనం చెప్పుకుంటే సుఖం కదా. ఆ చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, అది కదా ముఖ్యం, అవునా కాదా? నశించిపోయిన ఆత్మ లేకపోతే పరలోకానికి వెళ్ళిందా? ఇలా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. కానీ వారిని నశించకుండా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, ఒక్కడు నిలబడితే చాలు నాకు. ఎవరున్నారయ్యా నేను ఒక్కడనేగా అంటాం, ఎవరున్నారయ్యా నేను ఒక్కదాన్నే కదా అంటాం. కాదు, తప్పు కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కదాని నువ్వు నిలబడితే నేను అనేక మందిని, కొన్ని వేల మందిని నేను రక్షిస్తా. దేవుని స్తోత్రం చెప్దాం. నశించిపోతున్న వారిని ఎలా? వేగముగా పరుగెత్తుకుంటూ అనేక మంది నశించిపోతున్న వారి కోసం. ఏమండి, వాళ్ళు ఏం వదిలిపెట్టలా. దేవుడు ఏమైనా చెప్పాడా? మీరు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయండి, తెగులు ఆపుతానని చెప్పలేదు. మోషే నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచించండి ప్రియులారా. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7వ వచనం. మరొక సందర్భాన్ని, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనం. అహరోను ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఇశ్రాయేలుల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. అప్పటికే ఎంతమంది చచ్చిపోయారంట? 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతమంది అండి? 24,000 మంది చచ్చిపోయారు. ఎప్పటికీ? అప్పటికే. సందర్భం ఏంటో వినండి జాగ్రత్తగా. బాలాకు రాజు బిలాముని ఏమన్నాడంటే, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు, నువ్వు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వించబడతారు, గనుక నీవు నా నిమిత్తము వెళ్ళి ఇశ్రాయేలులను శపించమన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుడి బిడ్డలండి, దేవుని ప్రజలు. అయితే బిలాము వెళుతూ ఉండగా దేవుడు దూసిన ఖడ్గము చేత పట్టుకొని నిలబడ్డాడు. గాడిద మాట్లాడింది. ఇదొక్క తర్వాత దేవుడు వెళ్ళు, కానీ ఇశ్రాయేలులను శపించొద్దు, నేనేం చెప్తానో నువ్వు అక్కడికి వెళ్ళి అది పలుకు అన్నాడు. శపించుతాడు అని మోయాబు రాజు చూస్తున్నాడు, కానీ బిలామేమో ఆశీర్వాదం వచ్చినాలే పలుకుతున్నాడు. ఇదేంటిరా బాబు, మొత్తం కథ అడ్డం తిరిగింది. శపిస్తాడు అనుకుంటే ఆశీర్వదించి వెళుతున్నాడు ఈయనని. తిరిగి వచ్చిన తర్వాత అడిగాడు, ఏంటి బాబు, నేను పిలిచిందే నీకు, నేను ఇశ్రాయేలులను శపించమంటే నువ్వు ఆశీర్వదిస్తున్నావంటే, మరి దేవుడు ఆశీర్వదించమన్నాడు, నేనెవరిని దాన్ని మార్చడానికి అని అంటాడు. తర్వాత అయిపోయిన తర్వాత అక్కడితో బిలాం ఆగకుండా ఏం చేశాడంటే, మోయాబు రాజు అయిన బాలాకుకి, నాయనా నీకు ఒక ప్లాన్ చెబుతా, ఇశ్రాయేలులను, దేవుని ప్రజలను మనం డైరెక్ట్గా వెళ్ళి ఎదుర్కోలేం. ఏం చేయాలి? వాళ్ళని పాపం చేయటానికి ప్రేరేపించు. మన చేతులకి మట్టి అంటకుండా వాళ్ళ దేవుడే వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. సాతాను చేసే పని ఇదే. నేను చాలాసార్లు చెప్పాను, పాపము చేయటానికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి నీలో రేపుతూ ఉంటుంది, అంతవరకే చేయగలుగుద్ది. అవమ్మ దగ్గరికి వచ్చి ఏముంది? పండు తింటే నువ్వు దేవత వల్లే అవుతావు. దేవుడు ఏమన్నాడు? పండు తింటే నువ్వు సస్తావు అన్నాడు. పండు తింటే దేవత వల్లే అవుతావు అని అందే కానీ డైరెక్ట్గా పండు కోసుకొచ్చి తింటావా సస్తావని నోట్లో ఏమీ కుక్కలేదు. సాతాను చేయదు, అట్లా చేయలేదు కూడా, మనల్ని టచ్ చేయలేదు. చాయిస్ ఈజ్ యువర్స్ అంతే. దేవుడేమో పండు తినదినమున సస్తావన్నాడు, సాతానేమో పండు తింటే దేవతలాగా అయిపోతావు అన్నాడు. ఏ ఆప్షన్ ఎంచుకుంటావో దాన్ని బట్టి ఇక జరిగేది జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఆలోచన చేయండి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం కొండ దిగి వస్తూ ఉన్నాడు. అది రాళ్ళు ఉన్నాయి.
యేసు ప్రభువును కూడా ఏం చేసింది? ప్రేరేపించింది. ఏమని? ఆ రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెలుగా చేసుకుని తినొచ్చుగా, ఆకలితో ఉన్నావు పాపం అంది. వెంటనే దేవుడు దాన్ని ఏం చేశాడు? గద్దించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అది అలా చేయాలి. సాతాను మీ దగ్గరికి వచ్చి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిస్తుంటే వెంటనే దాన్ని ఏం చేయాలి? సాతానా పో అవతలకే. ఇది దేవుని పని, ఇది దేవుని సంఘం. నేను దేవుని సంఘం గురించి కానీ దేవుని ప్రజల గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడటానికి నాకు హక్కు లేదు. ఒకవేళ అలా మాట్లాడితే నాకే నష్టం అని గ్రహించాలి. రైట్, దేవుని స్తోత్రం చెప్దాం. అది సందర్భం. అయితే ఏం జరిగిందంటే, ఎలా ప్రేరేపించారు అంటే, ఆ మిద్యాను స్త్రీలను, మోయాబు స్త్రీలను కూడా ఇశ్రాయేలీయులకు ఎరగా వేశారు. ఏం చేశారండి? పాపం చేయటానికి. దేవుడు 10 ఆజ్ఞలు ఏమని చెప్పాడు? వ్యభిచరించకూడదు ఉందా? కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీయులను మార్గము తప్పేటట్లుగా వారిని ప్రేరేపించారు. ఆ శోధనలో ఇశ్రాయేలీయులు పడిపోయారు. అదిగో అదే క్రమంలో ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మిద్యాను స్త్రీని తీసుకుని వెళ్తున్నాడు. ఈ యాజకుడైన ఎలియాజరు కొడుకు ఏం చేశాడంటే, ఫినెహాసు వాళ్ళని చూశాడు. గుడారంలోనికి వెళ్తున్నారు వాడు ఏ గుడారంలోకి వెళ్తున్నాడో చూశాడు. వాళ్ళ వెనకాల ఈటు పట్టుకుని వెళ్ళాడు. వాళ్ళ వెనకాల ఏం తీసుకెళ్ళాడమ్మా? ఈటు పట్టుకెళ్ళాడు. ఈటు పట్టుకెళ్ళి వాళ్ళని పడుకున్నట్లుగానే ఇద్దరు కడుపుల్లో గుండా వెళ్ళేటట్లుగా ఆ ఈటను పొడిచేసాడు. అప్పటికి ఎంతమంది చచ్చిపోయారు ఈ పొడిచే టయానికి? అప్పటికే తెగులు వచ్చేసి 24,000 మంది చచ్చిపోతున్నారు. అయినా వీళ్ళు ఆగకుండా ఏమండి భయంకరంగా దేవుడికి అయిష్టమైన రీతిలో ఒక ఇశ్రాయేలీయుడు, మిద్యాను స్త్రీ, చెప్పాను కదండి, మిద్యానీయులను మోయాబు అంటే వెరగా వేసారు వాళ్ళు. ఎందుకయ్యా అంటే డైరెక్ట్గా యుద్ధం చేసి గెలవలేకపోతున్నారు వాళ్ళు. ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి గెలవలేకపోతున్నారు. కానీ వాళ్ళకి ఇది సాతాను ప్లాన్ అని వారికి అర్థం కాలేదో మరి ఏంటో, దేవుని మాటను మొత్తం మీద మీరిపోయి జాగ్రత్త. ఒకవేళ ఇలాంటి ఆశలకు లేకపోతే లోకాశలకు లొంగిపోయి ఏమండి దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావో జాగ్రత్త. భయంకరమైన పరిస్థితులు రాకమునిపే ప్రభు వైపు తిరుగు. మనం చెప్పుకున్నాం ఎప్పుడు? బుధవారం. మీరు మీ మధ్య ఉన్న దేవునికి అయిష్టమైన కార్యములు తొలగేసి మీ పట్టుదలతో మీ హృదయమును ప్రభు వైపు తిప్పుకోండి, పశ్చాత్తాపపడండి. ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడని సమూయేలు ఆ మిస్పా దగ్గర ఇశ్రాయేలీయులతో చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. అలాగే దేవుడు ఎప్పుడైతే వారు యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారో ఉరుమించి శత్రువులు ఏం చేశాడు? ఆయన చెదరగొట్టేసి శత్రువులు స్వాధీనం చేసుకున్న భూభాగాలు సహితము కూడా వీరికి దేవుడు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, నువ్వు దేవుని మాట వింటే నీకోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఉరుములు అయినా విరూపిస్తాడు. ఎంతకైనా ఆ ఎర్ర సముద్రం పాయలు చేయమంటే యోర్దాను పారిపోయిందంట. ఉదయకాలం చదివే కీర్తన ఏమండి, ఇశ్రాయేలీలు వస్తూ ఉంటే, ఇశ్రాయేలు అరణ్యంలో పడి వస్తూ ఉంటే ఎర్ర సముద్రం పారిపోయిందంట, యోర్దాను వెనక్కి మళ్ళిందంట. నా ప్రజలు వస్తున్నారు, కొంచెం దారి అన్నాడంట దేవుడు. దేవుని స్తోత్రం చేయదు ఏమండి. 114:2 యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు సముద్రము దాన్ని చూసంట, యోర్దాన్ నదంట, కొండలంట గంతులేసినాయి అంట. సముద్రమా ఎందుకు పారిపోయామా? నీకేమీ తటస్థించింది? యోర్దాను నువ్వు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించి? కొండలారా మీరు పొట్టేల వలన, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయుటకు మీకేమి సంభవించింది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకు. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను ఆయన ఏం చేయగలడు? చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ కోసం అలా చేస్తాడు. ఎలాగో బండను నీటి మడుగుగా చేస్తాడు. బండలో నీళ్ళు వస్తాయా? వచ్చినాయి. సముద్రం పారిపోయేటట్టు చేశాడు. యోర్దాను వెనకకు మళ్ళింది.
కాబట్టి గమనించండి ప్రియులారా, నీవు ప్రభువు పక్షంగా నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం ఎంతైనా చేస్తాడండి. అదే అంటున్నాడు, ఒక్కడ నిలబడితే నేను దేశాన్ని పాడు చేయను. నిలబడతాం అంటే ఏంటండి? లోతు సొదొమ గొమొర ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, వెళ్ళాడు, అక్కడ కాపురం పెట్టాడు. వాళ్ళు చేస్తున్న అకృత్యాలన్నీ చూస్తున్నాడంట, కానీ చూస్తూ మనసులో ఏం చేస్తున్నాడు? నొప్పించుకుంటూ బాధపడుతున్నాడు. అంతవరకు చేశాడు మనవాడు. మనసులో నొప్పించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు లోతు. ఏ రోజు ఒక్కళ్ళకి కూడా సువార్త చెప్పలేదండి. ఆలోచించేయండి. బాధపడటం, అయ్యో వాళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళు బాధపడటం వేరు. మరి నశించిపోతున్నారని తెలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి పరిశీలన చేయండి. నిజంగా అబ్రహాం ప్రార్థన చేస్తాడు, అయ్యా 50 మంది అంటే రక్షిస్తావా, 30, 40, ఏమండి ఆఖరికి 10 మంది. సరే అబ్రహాం, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ సొదొమ గొమొర ప్రాంతంలో 10 మంది నీతిమంతులు కనుక నాకు చూపించు, నేను సొదొమ గొమొర నాశనం చేస్తే అప్పుడు అడుగాను. 10 మంది ఏరి? ఏమండి ఎన్ని సంవత్సరాలు అయింది లోతు వెళ్ళి సొదొమ గొమొరాకి? కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరినైనా నీతిమంతులుగా చేయగలిగాడా? అంటే ఒక్కరికైనా సువార్త చెప్పి ప్రభు వైపు తిప్పగలిగాడా? లోపల బాధ అయితే ఉంది, నొచ్చుకుంటూ ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ఒక్కళ్ళను కూడా ప్రభు, అంతెందుకు తన భార్య, అంతెందుకు బిడ్డలు, ఒక్కళ్ళను రక్షించుకున్నాడా అండి? నిలబడ్డాడా ప్రభు కోసం? పరిశీలన చేయండి. బాధపడటం వేరు. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ప్రార్థన, ప్రభు వాళ్ళు నశించిపోతున్నారు, ఇలా బాధ ఓకే. మరి నశించిపోతున్నారని తెలిసినప్పుడు కనీసం ఒకరోజు కాకపోతే మరొక రోజైనా వెళ్ళి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి, లేదా వారికి సువార్త చెప్పాలి, ఏదో రీతిగా వారిని దేవుని సన్నిధికి నడిపించాలని ఎంతమంది చేస్తున్నాం? మన చుట్టూ ఒక 10 మంది ఉంటే నీతిమంతులు, పట్టణం ఏమవుద్దండి? కాపాడబడుతుంది. అది గ్రహించాలి, పరిశీలన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతంగా ఫినెహాసును, అదిగో నేను ఇందాక మళ్ళీ అక్కడికి వచ్చాను, ఎక్కడికి? అదిగో పొడిచాడు కదండి, ఈటి తీసుకుని వాళ్ళు మిద్యాను స్త్రీను ఇశ్రాయేలీయులు వెళ్తే దేవుడు ఎంత మెచ్చుకున్నాడో చూడండి. 25వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడండి? వారి మధ్య నేను ఓరవలేని దానిని తాను, అంటే ఫినెహాసు ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కారణం ఏంటయ్యా అంటే ఫినెహాస్ సడన్గా ప్రత్యక్షం అవుతాడండి. ఎక్కడ నుండి వస్తాడో కానీ మొత్తం. ఎందుకనంటే నేను ఇశ్రాయేలులను శపించడానికి వచ్చిన బిలామును కూడా నేను గద్దించి ఇశ్రాయేలును ఆశీర్వదించలేదట్లుగా చేశాను. కానీ ఏంటబ్బా వీళ్ళు ఇట్లా చేస్తున్నారని దేవుడు పైనుంచి బాధపడుతున్నాడు. బిలాము వచ్చాడు కదండి శపించడానికి. బిలాము ఏం చేసి వెళ్ళాడు? ఆశీర్వదించి వెళ్ళాడు. అలాంటి వాడిని కూడా నేను గద్దించి వీళ్ళ కోసం నేను ఆశీర్వదించమని చెప్పి పంపించాను కదా. వీళ్ళేంటి ఇంత రొచ్చులో దిగిపోయారు? వీళ్ళు రొచ్చులో దిగిపోవటమే కాదు, ఉగ్రత తెచ్చుకుని 24,000 మంది చచ్చిపోయారు. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు చచ్చిపోతున్నారు. ఏమండి 24,000 మంది చచ్చిపోవడం మాటలా? ఒకళ్ళు చచ్చిపోతేనే ఊరంతా ఒక రకంగా ఉంటుంది, అవునా? వాతావరణం అంతా మరొక రకంగా మారిపోతుంది. 24,000 మంది ఆ సమాజంలో చచ్చిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించే. ఇలా బాధపడుతూ ఉంటే ఫినెహాసు కూడా అలాగే ఆత్మావేశముతో లేదా దైవావేశముతో రగిలిపోయి ఏం చేశాడంటే, అసలు ఇంత భయంకరంగా తెగులు వస్తున్నాయి, ఈ మందకి సరైన బుద్ధి లేదని ఏం చేశాడంటే
ఈటి తీసుకుని వెళ్ళిపోయి పొడిచేసాడండి. పొడిచేసాడు తీసుకెళ్ళి. పొడవగానే అదేంటో విచిత్రం చూడండి, తెగులు అయిపోయిందంట. దేవుని స్తోత్రం. ఏం చేశాడమ్మా? తెగులు అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, నా కోపాన్ని ఫినెహాసు మళ్ళించాడు. ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపాన్ని ఫినెహాసు ఏం చేశాడు? మళ్ళించాడు. కాబట్టి నేను ఇంకా 24,000 మంది కంటే ఇంకా మిగతా వారిని నేను నశింప చేయలేదు. దేవుని స్తోత్రం చెబుదా. ఒక్కడు నిలబడ్డాడు. ఆలోచన చేయండి ప్రియులారా. అక్కడ చూడండి ఇంకా మంచి విషయాలు. 13వ వచనం, ఇది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఫినెహాస్కి ఏముందంటండి? దేవుని పనన్నా, దేవుని యొక్క క్రియలైనా, దేవుని యొక్క ఏమండి ఆత్మల పట్ల భారమైన ఏదన్నా చెప్పండి, ఆసక్తి ఉంది. నశించిపోతున్న వారి పట్ల భారము కలిగిన వాడై, దేవుని పని విషయంలో ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలీయుల నిమిత్తం ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మీకు తెలిసిన వారు మీకు చెప్పగలిగిన స్థాయి ఉన్నప్పటికీ కూడా, తప్పు చేస్తున్నప్పటికీ కూడా మీరు మౌనంగా ఉంటున్నారంటే మీరు దోషులే. అది భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు. వారు తప్పు చేస్తున్నారంటే మీరు చెప్పాలి. అదే ఫినెహాసు చేసిన పని. అదే, నాకెందుకు లేరా, ఎవరు ఎడిపోతే నాకెందుకంట, చేసుకునే వాళ్ళు చేసుకునే అని వదిలిపెట్టలేదండి ఫినెహాస్. నేను ఏదైతే వారలేకపోతున్నానో, అరే ఇంత అద్భుతంగా కోట్లాది జనంలో గుర్తించి నేను రక్షించి నా సొత్తుగా చేసుకుంటే మళ్ళీ వెళ్ళి లోకంలో బతుకుతున్నారేంటి? ఇదే బాధ మనకు కూడా ఉండాలి. దేవుడు అదే అంటాడు. బిలాము వచ్చాడు శపించడానికి, శపించకూడదు, వీళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలని, వాళ్ళని నేను ఆశీర్వదించబడి పంపిస్తే ఏంటి వీళ్ళు ఇంత భయంకరంగా? అర్థమవుతుందండి? అది ఎవరైనా సరే నువ్వు చెప్పాలి, లేకపోతే దేవుని కోపం మండే పరిస్థితులు వస్తాయి. ఫినెహాసుని ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, మామూలు విషయం అండి. ఈటి తీసుకెళ్ళిపోయి పొడి చంపేయడం అంటే చాలా ధైర్యం కావాలి. దేవుని ఆత్మచేత నింపబడితే తప్ప అది జరగదు. అలా పొడవంగానే తెగులాగిందంటే చూడండి మరి. నువ్వు హెచ్చరిక చేయకపోతే కుటుంబంలో పరిస్థితులు చక్కబడవండి. అది ఎవరైనా కానీ నీ కుటుంబానికి ఇబ్బందే. అది దేవుడికి అయిష్టంగా ఎవరు తిరుగుతున్నప్పటికీ నీ కుటుంబంలో నువ్వు హెచ్చరించాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏమండి? అది పిల్లలైనా సరే నువ్వు చెప్పకపోతే రేపొద్దున మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఫినెహాసు గురించి అంతగా మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేనేదైతే వారలేకపోయానో ఫినెహాసు కూడా అదే. కాబట్టి నేను ఇశ్రాయేలీయులకు ఆ నాశనం చేయకుండా ఆగిపోయాను, తెగులు ఆగిపోయింది. అందుకే ఫినెహాసు లాంటి వారు ప్రభువుకి కావాలి. దేవుని స్తోత్రం కలుగును. ధైర్యం, రోషం కలిగి ప్రభు కోసం నిలబడేవారు కావాలని. అదే అంటున్నాడు, నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండాలనుకుంటున్నాను. అదిగో ఇలాంటి వాళ్ళు కావాలి నాకు. తెగులు ఆగిపోయింది. అనేక మంది జీవితాలు ఏమండి రక్షించబడినాయి. లేకపోతే ఇంకా ఎంతమంది చచ్చిపోయేవాళ్ళే. ఏమండి? అప్పటికే ఒక్క రోజులోనే ఇదంతా జరిగింది. ఒక్క రోజులో 24,000 మంది చచ్చిపోయారండి. ఇంకా తెగులు వ్యాపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈట కడుపులో దిగిందో తెగులు ఆగింది. అర్థమవుతుందండి? ఆధ్యాత్మికంగా కూడా అంతే. హెచ్చరించవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు చెప్పగలిగి కూడా నాకెందుకులే అని ఊరుకుంటే, నేను ప్రార్థన చేస్తా అంటే కుదరదు. నువ్వు చెప్పాలి. పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు, దేవుడికి అయిష్టంగా తిరిగినప్పుడు, అది నీ కంట పడినప్పుడు ఆలోచన చేయండి ప్రియులారా.
లేకపోతే దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సమ్మతించకూడదు. అననీయ సప్యరా జరిగింది అదేనండి. భార్య ఎరుకునే కొంత డబ్బు తీసి పక్కన పెడతా ఉంటే, భలే చేశారండి, భలే ఐడియా చేశారండి అంద భార్య. ఏమైందో మనందరికీ తెలుసు. ఏమండి, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వారవలేని దాన్ని ఫినెహాసు వారవలా. అబ్బా, అదేనండి ప్రభు మనసు మనం తెలుసుకోవటం అంటే. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. గనుక మన జీవితంలో కూడా అలాగ మనం ప్రభు కోసం నిలబడగలిగితే కొన్ని వేల మంది జీవితాలను మనం ప్రభు కోసం తిప్పగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగుగా. కొన్ని వేల మంది నరకానికి వెళ్ళిపోతున్న వారిని ప్రభు వైపు తిప్పగలుగుతామండి. చూడండి, 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ఆలోచన విధానం ఇలా ఉంటుంది. ఏమనంటే, నేను ప్రభు నమ్ముకుని నా ఇష్టం వచ్చినట్టు చేసినా ఏం కావట్లా, అంతా దేవుడు నన్ను దీవించేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఏంటయ్యా అంటే, మోషే లాంటి వారు ఎవరో అడ్డుపడుతున్నారు నీకేం జరగకుండా. అర్థమవుతుందండి? మోషే లాంటి వారు ఎవరో ప్రార్థన చేస్తున్నారు నీ కోసం, ఆయన సన్నిధిలో నిలవబడి అడ్డుపడుతున్నారు. ఆయన కోపం నీ మీద మండకుండా ఆయన కోపాన్ని చల్లార్చడానికి ప్రార్థనలో కన్నీరు కార్చి పొట్టగట్టుకుని ప్రార్థన చేస్తున్నారు నీ కోసం. అందుకని నువ్వు బతికి పట్టగట్టుకడుతున్నావు అంతే. ఇక అదే అదునుగా చేస్తానంటే ఒకరోజు వస్తుంది. ఇక ఆ రోజు శ్రమ నుండి ఎవడో తప్పించలేరు. పరిశీలన చేయండి. ఆయన కోపము ఏమన్నాడంట చూడండి, మళ్ళీ చదవండి అమ్మా, 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేస్తాను అని మోషేతో అన్నాడంట. అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన సన్నిధిని నిలిచి మోషే ఏం చేశాడు? అడ్డుపడ్డాడు. నిలబడాలి ప్రభు కోసం. అవును, నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదం అమ్మా. నీ బిడ్డలను సంరక్షిస్తూ ఉంటుంది, నీ భర్తను సంరక్షిస్తూ ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదం అయ్యా. నీ పిల్లలు దీవించబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆలోచన చేయండి ప్రియులారా. గనుక ఇప్పటికైనా ఒకవేళ దేవునికి అయిష్టమైన సంగతులు ఏమైనా ఉన్నాయో తొలగించుకుని ప్రభు వైపు తిప్పబడదాం. ఎప్పుడు ఆయన కోపం మన మీద మండక మునిపే. చాలా ఓర్చుకుంటాడు ఆయన. ఓర్చుకుని అన్నాడు మోషేతో, నేను నశింపజేస్తా, నువ్వు పక్క తప్పుకో అన్నాడు. నేను తప్పుకోనయ్యా, నేను నిలబడతా. వాళ్ళు నశించబడడానికి నాకు ఇష్టం లేదు. ఆయన కోపం ఎలా చల్లారుద్దో, వాళ్ళ కోసం ఏ ప్రాయశ్చిత్తం చేయాలో ఆ ప్రాయశ్చిత్తం దేవుని సన్నిధిలో నిలబడి చేస్తున్నాడు మోషే. దేవుడు వారిని నశింప చేయలేదు. ఒకనొక సందర్భంలో అంటాడు, అసలు వీళ్ళందరిని నశింపజేసి నేను నీకు సంతానాన్ని ఇస్తానంటాడు. లేదయ్యా, అందరూ ఏమని చెప్పుకుంటారంటే ఐగుప్తులో నుండి వాళ్ళ దేవుడు తీసుకొచ్చింది అరణ్యంలో చంపేయడానికి తీసుకెళ్ళాడు అని అంటారు. దయచేసి నీ కోపం మననేవద్దు. ఒక్కసారి వాళ్ళ పాపాన్ని పరిహరించానని చెప్పు, లేకపోతే నీ జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచేయన్నాడు. అడ్డుపడ్డాడండి. కాబట్టి పరిశీలన చేయండి. ఎవరో అడ్డుపడుతున్నారండి మన గురించి, ఎవరో నిలబడుతున్నారు. అందుకనే మనం ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఒక్కరు నిలబడితేనే ఎంతమందిని దేవుడు సంరక్షిస్తున్నాడు. సమరయ స్త్రీ ఉదాహరణకు, ఏమండి, ఒక్క స్త్రీ నిలబడితే ఏమైందండి?
ఊరు ఊరు కూడా ఊరు ప్రభు దగ్గరికి వచ్చింది. అసలు మామూలుగా అయితే ఎలా ఆలోచన చేస్తాను, ఏమండి నేను అసలు సరైన సాక్ష్యం లేని దాన్ని నేను చెప్తే ఎవరు వస్తారండి? ఎవరైనా ఊళ్ళో పెద్దలు వెళ్ళి చెప్పి ఎవరే అక్కడ ఏదో యేసుప్రభు వచ్చాడంటే అందరూ రండి వెళ్దాం, లేకపోతే సాటింపు వేయించి అందరూ రండి వెళ్దామంటే వస్తారు. కానీ నేను స్త్రీని, అందుట్లో నాకు సాక్ష్యం లేదు, నేను చెబితే ఎవరు వస్తారు, నా మాట ఎవరు విలువ ఉంటుంది, నా మాటకి ఎవరు విలుస్తారు అని అనుకోలేదు. అవును, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నువ్వు ఎంత చదువుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే ఆయన దేశాన్నే పాడు చేయను అంటున్నాడు. నిలబడిన సమరయ స్త్రీ ద్వారా ఊరిని ఏం చేశారండి? నశించిపోతున్నా. ఇంకా సమరయులు అంటే ఎవరో తెలుసా అండి? యూదులు, అన్యులు. సమరయులు అంటే అది క్యారెక్టర్. అందుకనే యూదులైన వారు ఏం చేస్తారంటే ఆ బెత్లెహేమ్ నుండి నజరేతుకి వెళ్ళాలన్నా ఏమండి ఇట్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు యోర్దాను ఉన్నది అటు దాటి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు వచ్చేవాళ్ళు. కానీ సమరయ గ్రామం మీదుగా మాత్రము వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే యూదులకి సమరయులు అంటరాని వారు. అందుకనే యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను ఎందుకు దాహం అడుగుతున్నావు, మీకు నాకు ఏమవుదో పొసగదుగా అని యేసు ప్రభువుని అంది సమరయ స్త్రీ. అలాంటి అంటరాని వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. అలాంటి అంటరాని వారిలో ఒక ఆమె రక్షించబడి సమరయ స్త్రీ ఊరిని ప్రభు దగ్గర తీసుకొచ్చి రక్షించింది. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని కార్యాలు మన ఊహకు అందవండి. మనం మనిషిని ఆలోచన చొప్పున ఆలోచన చేస్తే దేవుని పని ఏమీ చేయలేము. నా వల్ల ఏమవుద్ది, నేనేం చదువుకోలేదుగా అంటే కుదరదు. నువ్వు నిలబడితే దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోనా మొదట్లో తడబడ్డాడు కదండి. తడబడి నినివే వెళ్ళనయ్యా, నినివే వెళ్ళను, నశించిపోతుందయ్యా వెళ్ళండి, నేను వెళ్ళను కానీ తర్షీషు వెళ్తాను తర్షీషు. ఆ తర్వాత కుదుట పడ్డాడు, దేవుడు కుదిర్చి నినివే పంపించాడు. అవునా? పంపించిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ప్రయాణం చేసి ఇంకా 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుందంట, మీ ఊరు నాశనం అయిపోతుందని ప్రకటించాడు. ప్రకటించి సొరసెట్ కింద కూర్చున్నాడు వెళ్ళి, ఏం జరుగుద్దో చూద్దామని. ఏమండి, దేవుడు వెంటనే చెప్పాడు, నినివే పట్టణాన్ని నేను నాశనం చేయట్లా, 120,000 మందిని నేను నాశనం నుండి తప్పించా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక్కడే. ఆలోచించండి ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభు అదే అడుగుతున్నాడు. నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండాలనుకుంటున్నాను. ఒక్కడెవడైనా కనపడతాడు అని అంటే ఒక్కడు కనపడతలేదు. నేను ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ఆ ఒక్కడు నువ్వు, నేను, ఆ ఒక్కదానివి నీవే ఎందుకు కాకూడదు? దేవుని స్తోత్రం కలుగునుగా. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు కదా, అనేక మందికి దీవెనకరంగా. అదిగో ఎంతోమంది నశించిపోతున్నారు. నువ్వు వేగంగా పరిగెత్తుకుని వెళ్ళు, అహరోన్తో చెప్పాడు. ఏదో రేపు వెళ్తా ఎల్లుండి వేగంగా వెళ్ళాలి, లేకపోతే ఈ పాటికి అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. నశించిపోతున్న వారు అనేక మంది, ప్రభు వైపు తిప్పబడేవారు కొంతమందిగానే ఉంటున్నారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించండి. నువ్వు నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నిలబడితే అనేక మంది నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళతారు. ఆఖరిగా అడ్డుపడతాం అంటే ఒక్క మాట చెప్తాను. నాబాలు, అబీగయలు. నాబాలు మోటువాడు కదండి. దావీదు ఒకరోజు అరణ్యంలో ఉండి కబురు పెట్టాడు, పనివారిని పంపించి, నాబాలు ఇంటికి పంపించి, దావీదుకి కొంచెం ఆహారం లేదా ఏమండి ఆ పనివారు తినటానికి కొంచెం ఆహారం పంపించమని చెప్తే, దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే నాబాలు యొక్క మందలను దావీదు యొక్క పనివారు దివారాత్రము కూడా కాపాడారు. సరే, ఆ కృతజ్ఞతా భావం ఉంటుందేమో అని నాబాలు ఇంటికి దావీదు పంపించాడు. ఎందుకంటే ఒకసారి సహాయం చేశాం కదా, పంపిస్తే ఈ నాబాలు మోటోడు అని చెప్పాను కదండి, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు కొంతమంది. ఏంటో మరి ఏమండి, అసలు ఏం మాట్లాడాలో ఏంటో కూడా తెలియదు కొంతమంది. అలాగే ఈ నాబాలు తొందరపడి దావీదు మీద రకరకాలుగా మాట ఏమన్నాడు, దావీదు ఎవడో, యెష్షయి కుమారుడు ఎవడో, అయినా నేనెందుకు ఇవ్వాలి అన్నాడు.
ఈ మాటలు తీసుకెళ్ళి దావీదు చెప్పారు. దావీదు పనివాళ్ళు, అయ్యా వెళ్ళాము, నాబాలిట మాట్లాడాడు, మనం చేసిన సహాయాన్ని మర్చిపోయాడు, అసలు దివారాత్రం మనం నిద్ర లేకుండా నిలబడి వాళ్ళ మందలు కాశాము, ఈరోజు శుభ్రంగా సంపాదించుకుని ఏంటి అసలు ఏమీ దావీదు తెలవనట్టుగా మాట్లాడుతున్నాడు అనేసరికి దావీదు కోపం వచ్చింది. ఇంత మాట అంటాడా అని కత్తి తీసుకు బయలుదేరాడు. ఎవరిని చంపడానికి? నాబాలుని చంపడానికి బయలుదేరాడు. దావీదు వస్తున్నాడని నాబాలు యొక్క పనివారికి తెలిసింది. నాబాలు యొక్క పనివారు ఏం చేశారంటే అబీగయల్ దగ్గరికి, అంటే నాబాలు భార్య అయిన అబీగయల్ దగ్గరికి వెళ్ళారు. అమ్మా, దావీదు మన యజమాని దగ్గరికి, తెలుసు కదా మన యజమాని సంగతి, యజమాని పనికిమాలినోడు అని వాళ్ళే అన్నారండి. ఎవరు ముందు? భార్య ముందు. పనికిమాలినోడు అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు. ఆ దావీదు పనివారు మన మందలను కాశారు, ఆ ఉపకారం కూడా లేకుండా ఏదేదో మాట్లాడేశాడు. వెళ్ళేమో వాళ్ళు అక్కడ చెప్పారు, ఇప్పుడు దావీదుకి కోపం వచ్చింది, ఇప్పుడు యజమాని చంపడానికి బయలుదేరాడు అని అబీగయలకి వార్త వచ్చింది. అప్పుడు అబీగయలు ఏం చేసిందంటే, ఏంటి నా యజమాని చంపుతాడా, ఎంతటోడు, రమ్మను అని ఒక కత్తీసి బయలుదేరలా. సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాసింది. అబీగయలు ఎవరంట? సుబుద్ధి కలిగింది. నాబాలు ఎవడండి? మోటోడు. సుబుద్ధి కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా అండి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ. దావీదుకు కావలసినవన్నీ వండుకొని గాడిదల మీద ఎక్కించి, ఆమె ఒక గాడిద మీద ఎక్కి దావీదుకు ఎదురుగుండా వెళ్ళింది. దేనికి? దావీదుని చంపడానికా? కాదు. దావీదును చూడగానే గాడిద దిగి సాగిలపడి, ఎవరికి? దావీదుకి సాగిలపడి అంటుంది, ఏమంటుందంటే, నా భర్త యొక్క దోషం నాదిగా ఎంచి నన్ను క్షమించు. ఏమంటుందండి? నా భర్త దోషము నాదిగా ఎంచి నన్ను క్షమించు. ఈరోజు దయచేసి నా భర్తను ఏమీ చేయొద్దు. వెంటనే దావీదు అన్నాడు, ఈరోజు ఒక హత్య చేయకుండా కాపాడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. నీవు చూపిన బుద్ధి విషయమై దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చంపటానికి వచ్చిన వాడు ఆశీర్వదించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు చెప్పండి, అడ్డుపడతాం అంటే ఏంటనుకుంటున్నారు? అబీగయలు అలా ప్రవర్తించింది కాబట్టి నాబాలు ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సుబుద్ధి కలిగిన స్త్రీ కదా. అలాగే మనము కూడా ఏమండి దేవుని సన్నిధిలో సాగిలపడేవారంగా. మోషే అహరోనులు ఏం చేశారంట? క్షణంలో నశింపజేసేస్తానంటే మోషే అహరోనులు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు, అడ్డుపడ్డారు. అవును, ఎంతోమంది నశించిపోతున్నారు. అంతేకాదు దేశము పాడైపోతుంది కొంతమంది స్వార్థపరుల వల్ల. మనం చేసే ప్రార్థన మన దేశానికి ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవును, కొంతమంది నాయకుల వల్ల, అధికారుల వల్ల. అందుకనే ప్రభువు గ్రంథంలో చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీరు అధికారుల కోసం, మనుషులందరి కోసం, నాయకుల కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే భేదాలు కల్పించి, రకరకాలైన పరిస్థితులు కల్పించి దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నవారు. వారి ఆలోచనలన్నీ చెదరగొట్టబడాలి అంటే ఏం చేయాలి మనం? చెప్పండి. అందరి కోసం నువ్వు చేసే ఒక్కరి ప్రార్థనే దేశానికి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకుని తన చెడు మార్గములను వదిలిపెట్టి నా సన్నిధులకు వచ్చి తన పాపములు ఒప్పుకునే ఎడల్లా వారి పాపములను నేను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుల వల్ల దేశాలు, పట్టణాలు, రాజ్యాలు బాగుపడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఒక్కడు నిలబడితే దేవుడు ఏమంటున్నాడంటే, దేశాన్ని నేను పాడు చేయను. ఆ ఒక్కడివి ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను ఎందుకు కాకూడదు? ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేయండి. విన్న వాక్యపు వెలుగులో మన హృదయాలు పరిశీలన చేస్తాం. బద్దలైన సందులలో నిలబడటానికి తగిన వాడెవడని ఆయన ఎదుగుతున్నాడు. నేనున్నానయ్యా, నేను నిలబడతాను ప్రభువా. అనేక మంది నశించిపోతున్నారయ్యా. అనేక మంది తెగులు చేత, అనేక మంది రోగాల చేత, అనేక మంది సమస్యల చేత
కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా. ఫినెహాసు లాంటి వారు ప్రభుకు కావాలి, మోషే లాంటి వారు ప్రభుకు కావాలి, సమరయ స్త్రీ లాంటి వారు ప్రభుకు కావాలి. లోతు నొచ్చుకుంటున్నాడు కానీ నిలబడతలేదండి, అలాంటి వారు కాదు. ఒకవేళ బాధపడుతున్నావు కానీ ఏమీ చెల్లిపోతున్నావా, దేవుడి కోసం నిలబడు, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం, అందరూ చేయండి. అవును, మనం అడ్డుపడేవారుగా ఉండాలి. నశించిపోతున్న వారికి, అదిగో సచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడ్డాడు. నువ్వు నిలబడు, నీ కుటుంబం కోసం నువ్వు నిలబడు. అబీగయల్లాగా తన భార్యను, తన భర్తను ఏ విధంగా అయితే రక్షించుకుందో, తన భర్త ప్రాణాన్ని. అవును, నీ బిడ్డల ప్రాణాలు, నీ భర్త ప్రాణాలు నరకానికి వెళ్ళకూడదమ్మా, నరకానికి వెళ్ళకూడదు. చనిపోయిన తర్వాత నువ్వు ఎంత బాగా కార్యక్రమం చేసావు అది అడగట్టు దేవుడు. దాని గురించి దేవుడి దృష్టి మనుషులు అంతే అంటాడు. మనుషులు లక్ష్య పెట్టేవాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు ఘనంగా ఎంచేవాటిని దేవుడు ఘనంగా ఎంచడు. ఆ ఆత్మ రక్షించబడాలి. అవును, సమరయ స్త్రీ ఒక్కటే నిలబడింది, సాక్ష్యం లేదు అయినా నిలబడింది దేవుడి కోసం. నేను నిలబడతాను ప్రభు అని ఒక్క మాట చెప్పగలవా ప్రభుతో? నేను నిలబడతాను, నాకు శక్తి కావాలి, పైనుండి శక్తితో నన్ను నింపు, నీ ఆత్మ అభిషేకం నింపు. ఆనాడు ఫినెహాసుకి ఎలాంటి దైవావేశం కలిగిందో అలాంటి ఆ దైవావేశం మాలో కలిగించు నాయన. ఆ రోషం పౌరుషం మాకు దాయిచ్చే. అదిగో మోషే ఎలాగైతే తనను ఇబ్బంది పెట్టిన వారి మీద కూడా కనికరపడి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి అహరోను పంపించాడు, అలాంటి పరిస్థితులు మాకు కూడా కల్పించు. ఆనాడు అబీగయలు ఏ విధంగా అయితే తన భర్త కోసం నిలబడిందో మేము కూడా అలా నిలబడాలి. యోనా ఏ రీతిగా అయితే నినివే పట్టణంలో సువార్త ప్రకటించి నినివే నాశనం కాకుండా నిలబడ్డాడో అలా మేము కూడా నిలబడాలి. సహాయం చేయవా ప్రభా. ప్రార్థన చేద్దాం, అందరూ చేయండి ప్రార్థన. ఆమేన్.